అని చెప్పారు. అది కాదు కదా, ఇప్పుడు నుంచి ఏంటంటే ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. ఆడియన్స్ థియేటర్ టర్న్అవుట్ తగ్గింది, లేకపోతే ఓటీటీ ప్రైస్ తగ్గింది. ఇవన్నీ మాకు లాస్ట్ 6 months 1 year నుంచి జరుగుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ బంచ్ సినిమాలు ఎవరు ఏం చేసినా ప్రొడ్యూసర్స్ అందరూ అది కాన్షియస్ గానే ఎక్స్పెండిచర్ మీద కానీ రెమ్యునరేషన్స్ మీద కానీ ఒక చెక్ తోనే వెళ్తున్నాం. సో ఫర్దర్ గా మాక్సిమం 99% ఒక పైన 5 సినిమాలకి తప్పితే ఏ సినిమాకి రేట్ హైక్ లేకుండా చూడటానికి మేమే మాక్సిమం ట్రై చేస్తున్నాం. పైన 5 సినిమాలు లేదంటే ఏదన్నా వన్ ఆఫ్ అక్కడ ఇక్కడ ఎక్కువ ఖర్చు అయిన సినిమా, ఇప్పుడు ప్యారడైజ్ లాగా నాని గారి సినిమా ప్యారడైజ్ లాంటిది ఏంటంటే చాలా గ్రాండ్ ఇయర్ తో బాగా తీసుకుంటున్నారు సుధాకర్ గారు. ఇప్పుడు అట్లా వన్ ఆఫ్ సినిమాలు కొన్ని తప్పితే దేనికి రేట్లు తేవాలని ఆడియన్స్ ఇబ్బంది పెట్టాలని ప్రొడ్యూసర్లు అసలు అనుకోవట్లేదు. దానికి ఎగ్జిబిటర్లు ఏమి ఎవరికి హామీలు ఇవ్వకర్లా, ప్రొడ్యూసర్ గా మేమే హామీలు ఇస్తాం. ఎవరికి థియేటర్ రేట్లు పెంచేసి జనాలను ఇబ్బంది పెట్టాలని ఎవరికి లేదు. ఒక 4-5 సినిమాలకి మేము విజువల్ స్కేల్ ఆ రేంజ్ లో చూపించాలనుకుంటున్నప్పుడు ఖర్చు దానికి కొంచెం ఎక్స్ట్రా అడుగుతున్నాం అంతే తప్పితే ఎవరిని ఇబ్బంది పెట్టాలని అది కూడా ఇక నుంచి మాక్సిమం తగ్గించడానికి ట్రై చేస్తున్నాం అందరం. వంశీ గారు, సార్ ఇప్పుడు ఏ వ్యాపారంలో అయినా ఒకటే అండి, మీరు 25-30 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఎవరు ఇంకో కొత్త ప్లేయర్ రాకుండా ఉంటాడండి, వస్తాడు. మేం కాకపోతే ఇంకోళ్ళైనా వస్తారండి. ఏ వ్యాపారమైనా అంతే. ఇంకా నేను ఉన్న కాలం నేనే ఉంటాను అనేది కాదు కదా. ఇది మేము వచ్చింది కూడా అసలు మేమేదో మోనోపాలి మేమేది కాదు. అసలు మాకు అసలు అయ్యొద్దు. ఇక్కడ ఏయో 2-3 చాట్ల కరెక్షన్ అవ్వాలి, మన సావేదో మనం చూద్దాం అని వచ్చిందే కానీ ఇక్కడ ప్రాబ్లం అంతా మీరు నాకు పోటీ అనుకోవడం వల్ల వస్తుంది ప్రాబ్లం తప్పితే అసలు మేము ఏ రోజు ఇది పోటీ గీటీలు అసలు ఏమి లేదు సార్. పోటీ లేదు సార్. ఇది ఎవరి వ్యాపారం వాళ్ళదే, ఎవరి గోల వాళ్ళదే. నువ్వు అనుకోవటం వల్ల ఆ ప్రాబ్లం వస్తుంది. కానీ మేము ఇప్పటికి కూడా రేపైనా సరే ఆ పెద్ద మనుషులతో మేము కలవాలి, వాళ్ళు మమ్మల్ని కలుపుకోవాలి. ఇవన్నీ జరిగితేనే ఒక రకం సినిమాలన్నీ బ్రహ్మాండంగా జరిగాయి సార్. అంతేగాని ఇంకా ఇక్కడ కొత్త వాళ్ళు వచ్చారు వీళ్ళని తీసేయాలి తొలగించేయాలి అలాంటివి ఉండవండి. ఇప్పుడు ఏ బిజినెస్లో అయినా సరే, ఇప్పుడు నేను ఒక రెస్టారెంట్ పెట్టానండి, ఒక 3 నెలలు సాగల, ఇంకో నెలలు ట్రై చేస్తా, సాగల 7వ నెలలో 8వ నెలలో ఎత్తేస్తా. అంతేగాని నేను జీవితకాలం నేను ఎక్కడో సంపాదించి రిక్షా దొక్కి మళ్ళీ దానికి ఫీడింగ్ చేయను కదా నేను. అలాగే మీరు థర్డ్ పార్టీ బిజినెస్ లెస్సీగా చేసినప్పుడు థియేటర్ ఓనర్స్ సఫర్ అవుతున్నా కాదు, నీకు అవ్వట్లేదా, నీకు పని అవ్వట్లేదు, మాకు పని అవుతుంది, మాకు బాగానే ఉంది అనుకుని మేము కంటిన్యూ చేస్తున్నాం రెంటల్కి. మీకు అది కాదు మాకు అవ్వట్లేదు అనుకుంటే వదిలేసేయండి దాన్ని. నేను చెప్పిన ఎగ్జాంపుల్ రెస్టారెంట్ అనేది నాకు లాభసాటికి లేకపోతే నేను వదిలేస్తా కదా. ఓనర్లు ఉన్నారనుకోండి, వాళ్ళు 25-30 ఏళ్ళ నుంచి థియేటర్ని వాళ్ళు ఎంతో ప్రేమించి చేసుకుంది, వాళ్ళు లాస్ అన్నారనుకోండి కరెక్టే కదా. మరి పాపం ఇన్నాళ్ళు ఎంతో ప్యాషనెట్ చేశారు, వాళ్ళకి బెనిఫిట్ అవ్వాలిగా. ఇప్పుడే ఓనర్ అనేవాళ్ళు ఎవరికైనా బెనిఫిట్ అవుతుందండి, థియేటర్ ఓనర్ అనేవాళ్ళకి. మధ్యలో మీరు ఎంటర్ అయ్యి లెస్సీ అని చెప్పి మాకు వర్కౌట్ అవట్లా, మాకు వర్క్, ఇది తప్పు కదా. ఇప్పుడు దాకా మేము ఒక థియేటర్కి ఒక 100 రూపాయలు రెంట్ కడుతుంటే ఆ థియేటర్కి ఆ ఓనర్కి ఎంత రెంట్ వెళ్తుంది అనేది ఇప్పుడు దాకా ఎవ్వరు చేయలేరు. మీరు సిపిఐ సిఐడిఎల్ పెట్టినా కనుక్కోలేరు. ఇప్పుడు నిజంగా పర్సంటేజ్ ఇచ్చిన ఆ సి సెంటర్లు కూడా 60% ఇచ్చేలా యూనిలాటరల్ గా లెటర్ పాస్ చేశారు. ఎంతమందికి నిజంగా 40% వెళ్తుంది అనేది ఏమీ తెలియదు ఎవరికి. సో ఎవరిని బాగు చేయడానికి ఇవ్వాలి పర్సంటేజ్? మమ్మల్ని మేము చంపుకుని